అది ఒక అందమైన ఉదయం. కుచిడి ఎంతో ఆనందంగా చిరునవ్వుతో నిద్రలేచాడు. సమయానికి లేచి స్కూలుకు సిద్ధమయ్యాడు. అప్పుడు అతని అమ్మ చెప్పింది, కుచిడి, నీకు ఇష్టమైన వంటనే ఈరోజు లంచ్కు తయారుచేశాను. సంతోషంగా తిను నాన్నా. కుచిడి స్కూల్ బస్ ఎక్కాడు. తరగతులు ప్రారంభమయ్యాయి. చదువుకుంటూ కుచిడీకి లంచ్ టైం కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. చివరికి లంచ్ బెల్ మోగింది. కుచిడి చాలా ఉత్సాహంగా తన లంచ్ బాక్స్ తెరిచాడు మరియు తన స్నేహితుడికి చూపించాడు. అతని స్నేహితుడు నిక్కు తన బ్యాగ్ తెరిచి లంచ్ బాక్స్ కోసం వెతికాడు. కాని అందులో లంచ్ బాక్స్ లేదు. నిక్కు ఇంట్లో లంచ్ బాక్స్ మర్చిపోయాడని అర్థమైంది. అతను చాలా బాధగా కూర్చున్నాడు. ఇది గమనించిన కుచిడి తన స్నేహితుడి దగ్గరకు వెళ్లాడు. చిరునవ్వుతో ఇలా అన్నాడు, బాధపడకు నిక్కు, మనిద్దరం కలిసి నా లంచ్ తిందాం. నా అమ్మ చాలా బాగా వండుతుంది. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. వారి ముఖాల్లో ఆనందం కనిపించింది. పంచుకోవడం వల్ల ఆ రోజు ఇంకా మధురంగా మారింది.